గోదావరి నదిపై భద్రాచలం వద్ద నిర్మించిన రెండో వంతెనను కలెక్టర్ ప్రియాంకాల ఎస్పీ రోహిత్ రాజు ప్రారంభించారు. కలెక్టర్ గుమ్మడికాయ కొట్టగా రామాలయ ఉప ప్రధాన అర్చకులు ఏ మురళీ కృష్ణమాచార్యులు కలెక్టర్తో పూజలు జరిపించారు. అనంతరం ఉన్నత అధికారులు నూతన వంతెనపై తమ వాహనాలు నడిపారు. మిగతా వాహనదారులు సారపాక వైపు నుంచి భద్రాచలం వైపునకు రాకపోకలు సాగించారు. 2015 ఏప్రిల్ 1న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అప్పట్లో రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. అనంతరం వివిధ కారణాలతో నిర్మాణం జాప్యమైంది. ఇటీవల మళ్లీ మంత్రి పదవి చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు పనులను పూర్తి చేయించేందుకు చొరవ చూపి శ్రీరామనవమి కల్లా కొత్త వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని సూచించి పనులు వేగవంతం చేయించారు. ఇప్పటికే ఉన్న పాత బ్రిడ్జితో పాటు దీన్ని పూర్తి స్థాయిలో ప్రయాణికులు భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. రఘునందన పరబ్రహ్మణే నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. రఘునందన పరబ్రహ్మణే నమః. అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. ముఖ్య ఆచమనీయం